మట్టిలో పూడిపోయిన మొలకెత్తి పైకి వస్తుంది విత్తనం. ఓటమిని అంగీకరించకపోతే ఏ అడ్డంకి మనల్ని ఆపలేదు. ఎన్ని మేఘాలు కమ్మినా తన విస్తృతిని కోల్పోదు ఆకాశం. మనసు విశాలంగా ఉంటే ఏ బాధ మనల్ని కుంగదీయలేదు. కింద పడినా మళ్ళీ పైకి లేస్తుంది సాగర తరంగం. పడిపోవటం ఓటమి కాదు, లేవకపోవడమే అసలైన ఓటమి. చిన్న చిన్న పూల నుంచి మకరందాన్ని పోగు చేస్తుంది తేనెటీగ. చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలకు పునాదులు వేస్తాయి. పెద్ద తుఫాను వచ్చినా వంగి ప్రాణాలు దక్కించుకుంటుంది పచ్చిక. వినయంగా వదిలి ఉండటమే అనేక సమస్యలకు అద్భుతమైన పరిష్కారం. గాఢంధకారంలోనే మెరుస్తూ దారి చూపిస్తుంది నక్షత్రం. కష్టకాలంలోనే మనలోని అసలైన ధైర్యం బయటకు వస్తుంది. తనను తాను కాల్చుకుంటూ లోకానికి వెలుతురునిస్తుంది దీపం. స్వార్థం లేని త్యాగమే జీవితానికి అసలైన సార్థకత. కష్టపడి తీపిని నింపుకుని ఇతరులకు అందిస్తుంది పండు. మనం పొందే సంతోషం కంటే ఇతరులకు పంచే సంతోషమే మిన్నా. రాత్రికి దారి తీస్తూ అందంగా ముగిసిపోతుంది సంధ్య. ముగింపు ఎంత అందంగా ఉంటే కొత్త ప్రారంభం అంత అద్భుతంగా ఉంటుంది. రకరకాల పువ్వులు కలిసి ఉన్నప్పుడే ముచ్చటగా ఉంటుంది తోట. వ్యత్యాసాలు ఉన్నా కలిసి బతకటంలోనే సమాజపు అసలైన అందం ఉంది.